జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 172 కర్ణార్జునుల ఘోర సంగ్రామం. ముందుగా అడుగుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజు సంజయుడిని, సంజయ చెప్పు, ఎవరు ముందుగా యుద్ధం ప్రారంభించారు, ఎవరు తీవ్రంగా చేస్తున్నారు చెప్పు అని అడిగాడు మహారాజు. చెప్తున్నాను మహారాజా, వినండి అన్నాడు సంజయుడు. మహారాజా, తొలుత యుద్ధం ప్రారంభించింది కర్ణుడే. అర్జునుడిపైకి తీవ్రంగా 10 శరములు కొట్టాడు. అప్పుడు అర్జునుడు కూడా తీవ్రంగా 18 శరాలు తీసి కర్ణుడిపైకి తీవ్రంగా కొట్టాడు. ఇలా ఇద్దరు కర్ణార్జునులు అస్త్రాలు వాడకుండా చాలాసేపు శస్త్రాలతోనే అంటే బాణాలతోనే యుద్ధం తీవ్రంగా చేస్తున్నారు. అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు కర్ణుడిపైకి. కర్ణుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు, దాన్ని ఆపేశాడు. అర్జునుడు మేఘాస్త్రాన్ని ప్రయోగించాడు కర్ణుడిపైకి. కర్ణుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు, మేఘాలని తొలగొట్టాడు. కర్ణుడు మంత్రించి ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి వేశాడు కర్ణుడిపైకి. కర్ణుడు దానికి సరైన అస్త్రాన్ని ప్రయోగించి వేసి ఐంద్రాస్త్రాన్ని వమ్ము చేశాడు. పైగా 4 శరములు తీసి అర్జునుడు గట్టిగా కొట్టాడు. చూశాడు భీముడు దూరం నుంచి, గట్టిగా కేకేస్తున్నాడు, ఫల్గుణ ఏది, కాండవ దహన యుద్ధం ఏది, నీ యుద్ధ టీవీ ఏది, నీ యుద్ధ పటిమ ఏది, అలా చేస్తున్నావు అని గట్టిగా అరిశాడు భీముడు అర్జునుడిపైకి. విన్నాడు అర్జునుడు కృష్ణుడు అంటున్నాడు అర్జునుడితో, అర్జున ఏమి నీ యుద్ధ పటిమ ఎంత పేలవముగా ఉన్నదేమి, బలహీనంగా యుద్ధం చేస్తున్నావు, కారణం ఏమిటి అని గట్టిగా గద్దించాడు కృష్ణుడు కూడా అర్జునుడిని. ఇదిగో నా సుదర్శన చక్రాన్ని తీసుకో, మంత్రించి ప్రయోగించి ఆ కర్ణుడిపైకి, ఒక్క దెబ్బతో ఆ కర్ణుడి శిరస్సు ఎగిరిపోతుంది అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ కోపంతో. పార్థుడు నవ్వుతూ, బావా ఎందుకు కోపము నీకు, నా అన్న వృకోదరుడికి కోపం వస్తున్నది, నేను యుద్ధం జాగ్రత్తగానే చేస్తున్నాను చూడండి అంటూ బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి కర్ణుడిపైకి వేశాడు అర్జునుడు. కర్ణుడు కూడా అర్జునుడి ఆ అస్త్రాన్ని తగిన అస్త్రముతో సమానంగా సంధించి అర్జునుడి యొక్క బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు కర్ణుడు. ఈసారి కొంతసేపు కర్ణార్జునులు అస్త్రములతో కాక మరలా శస్త్రములతో బాణాలతో యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు అర్జునుడు కర్ణుడి యొక్క వింటి నారిని తెగ్గొట్టాడు. నారి కట్టుకున్నాడు మళ్ళా కర్ణుడు. ఇప్పుడు అర్జునుడు యొక్క వింటి నారిని తెగ్గొట్టాడు కర్ణుడు. ఇప్పుడు అర్జునుడు తీవ్రమైన శరములు వేసి అర్జునుడి యొక్క రథచక్ర రక్షకులను సంహరించాడు. ఇప్పుడు అర్జునుడు తీవ్ర శరాములు వేసి కర్ణుడి యొక్క రథచక్ర రక్షకులను సంహరించేశాడు. కర్ణుడి యొక్క రథచక్ర రక్షకులు కొందరు చనిపోయారు, కొందరు పారిపోయారు. కర్ణార్జునుల యొక్క ద్వంద్వ యుద్ధములో ఇతరులను ఎవరూ చేరరాదు అని భీముడు చెప్పగా పాండవ వీరులు ఎవరు కూడా అర్జునుడికి సహాయంగా వెళ్ళలేదు. కానీ దుర్యోధనుడు మాత్రము తన వీరులను సైన్యాన్ని అందరినీ పురికొల్పి, మీరంతా వెళ్ళి ఆ అర్జునుడిని సంహరించండి, ఒక పక్క కర్ణుడు యుద్ధం చేస్తూనే ఉంటాడు అని చెప్పాడు దుర్యోధనుడు. దుర్యోధనుడి మాట విని కురు సైన్యాలు కురువీరులు వచ్చి అర్జునుడి పైన శరములు ప్రయోగిస్తూ ఉన్నారు. అర్జునుడు మాత్రము ఆ సైన్యానికి జవాబు చెప్తున్నాడు, కర్ణుడికి జవాబు చెప్తున్నాడు తన యొక్క అస్త్రశస్త్రాలతో. సంజయ, కర్ణార్జునుడు యుద్ధం జరుగుతుంది, మరి దుర్యోధనుడు ఎందుకు పంపించాడు కురువీరులను యుద్ధానికి అతనిపైకి, అర్జునుడికి ఏమైనా హాని చేస్తారా వాళ్ళు అని అడిగాడు మహారాజు. మహారాజా, మీరు ఇప్పటికైనా నా కుమారుడు దుర్యోధనుడు ద్వంద్వ యుద్ధం చేస్తున్న అర్జునుడిపైకి కురువీరులను పంపడం ఎందుకు, అర్జునుడితో చేస్తున్నాడు యుద్ధం కదా కర్ణుడు అని అంటే బాగుండేది, అలా అనలేదు మీరు. కానీ మహారాజా, మన కురువీరులు ఎవ్వరూ కూడా అర్జునుడికి హాని చేయలేకపోయారు. ఒక్క ఎడమ చేయితో మన కురువీరులందరికీ అస్త్రశస్త్రాలతో కొడుతున్నాడు, ఒక కుడి చేయితో కర్ణుడికి అస్త్రశస్త్రాలతో సమాధానం చెప్తున్నాడు ఫల్గునుడు. అర్జునుడు కర్ణుడు మహా అస్త్రశస్త్రాలతో తీవ్రంగా గొప్ప ఘోరంగానే యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధాన్ని కురువీరులు పాండవీరులు తిలకిస్తున్నారు.
పైనుంచి దేవతలకు కూడా తిలకిస్తున్నారు. గొప్ప ఘోర యుద్ధంగా ఉన్నది అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు కర్ణుడు తన వరలో ఎన్నాళ్ళ నుంచో దాచి ఉంచిన నాగాస్త్రాన్ని పైకి తీశాడు. తక్షకుని కొడుకు ఐరావంతుడు ఎన్ని నాళ్ళ నుంచో పెంచి పోషించినటువంటి ఉపలాలించినటువంటి అశ్వసేనుడు అనే నాగకుమారుడు సర్పముఖ రూపంగా అస్త్రంగా మారి వచ్చి కర్ణుడిని ఆశ్రయించాడు. అట్టి ఆ నాగాస్త్రాన్ని కర్ణుడు గురిచూసి అర్జునుడి కంఠానికి ప్రయోగించాడు. అర్జునుడిపైకి గురిపెట్టి పెట్టినటువంటి ఆ నాగాస్త్రము అర్జునుడి కంఠానికి కాక కొంచెము లక్ష్యము మారి క్రీకంటి ప్రాంతానికి లక్ష్యమై ఉన్నది. ఈ పొరపాటును మహావీరుడైనటువంటి కర్ణుడి యొక్క రథసారథి శల్యుడు గుర్తించాడు. కర్ణ, చూడు, నీ నాగాస్త్రము గురి సక్రమంగా లేదు, అర్జునుడి కంఠానికి లేదు, మరొక్కసారి చూసుకో అన్నాడు శల్యుడు. శల్య, ఆపు, నేను మహావీరుడిని, నాకు గురి తెలియదా? నాకు నువ్వు చెప్పేదవా? నా గురి సక్రమంగానే ఉన్నది అన్నాడు కర్ణుడు. అంటూ, అర్జున, చూడు, ఈ నాగాస్త్రముతో నీ ప్రాణములు హరించెదను అని తీవ్రంగా ఆ అస్త్రాన్ని వెనుకకు లాగి విడిచిపెట్టాడు అర్జునుడు. కర్ణుడు ప్రయోగించినటువంటి ఆ నాగాస్త్రము మంటలు గొక్కుతూ తీవ్రమైన అగ్నిజ్వాలలతో అర్జునుడి యొక్క కంఠము లేదా దాని పైభాగానికి గురి అయి వస్తూ ఉన్నది. చూశాడు పార్థసారథి శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపకుడు. వెంటనే తన ఈ రథాన్ని తన బొటనవేలుతో భూమిలోనికి కుగునట్లుగా అడిచివేశాడు. 5 అంగుళాలు భూమిలోనికి రథం వెళ్ళిపోయింది. అంటే కర్ణుడి యొక్క కంఠము లేదా ఆ పైభాగము 5 అంగుళాలు కిందికి వచ్చేసింది. ఈ విషయాన్ని దేవతల పైనుంచి చూస్తూ ఉన్నారు, నవ్వుకుంటూ ఉన్నారు. జరగబోయే పరిణామం తెలుసుకున్న ఆ దేవతల పైనుంచి పూల వృష్టిని కృష్ణుడి పైన కురిపించారు. ఇంతలోగా ఈ నాగాస్త్రము నిప్పులు కక్కుకుంటూ వెళ్ళి కృష్ణుడి యొక్క చేసిన మాయకు లోను అయి అర్జునుడి యొక్క కంఠాన్ని కాక ముఖాన్ని కాక కిరీటాన్ని తగిలి కిరీటాన్ని పై తొలగినట్లు కొట్టి విఫలమైంది. కర్ణుడు ప్రయోగించి ఈ నాగాస్త్రము అర్జునుడిని సంహరించకపోయినా కూడా గొప్ప ఖ్యాతిని పొందింది ఆ నాగాస్త్రము. ధృతరాష్ట్రుడు అంటున్నాడు సంజయుడితో, సంజయ, నేను చెప్పాను కదా, ఆ పాండవులకు ధర్మము దైవము కూడా రక్షిస్తూ ఉన్నాయి. ఇంకా వాళ్ళకి విజయం కాక ఇంకేముంటుంది? తప్పక విజయం వాళ్ళదే కదా. అయినను సాక్షాత్తు పరమశివుడే చెప్పాడు పాండవులకు విజయం తథ్యము అని. ఇంకా చెప్పేది ఏమున్నది? ఆ పైన నువ్వు చెప్తుంటావు కదా, ధర్మాలు చేస్తున్నారు, ధర్మంగా ఉన్నారు పాండవులని. వాళ్ళ యొక్క అధర్మాలను నువ్వు ఎప్పుడు లెక్క పెట్టవు, కౌరవుల యొక్క అధర్మాలు లెక్క పెడతావు. అవును కదా, చెప్పు. తర్వాత ఏం జరిగింది? నాగాస్త్రము అర్జునుడిని సంహరించలేక విఫలమైంది, అంతే కదా. తర్వాత చెప్పు. అవును మహారాజా, నివాత కవచులు కాలకేయులను సంహరించినటువంటి ఆ అర్జునుడికి మెచ్చుకొని ఇంద్రుడు ఇచ్చినటువంటి ఆ రత్న ఖచిత కిరీటం, అది గొప్ప దివ్య కిరీటం. ఆ కిరీటాన్ని నాగాస్త్రము భూమిపైన పడగొట్టింది. అందువల్లనే కిరీటి అని పేరు వచ్చింది కూడా అర్జునుడికి ఆ కిరీటం వల్లనే. అప్పుడు అర్జునుడు తలపాగా కట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు నాగాస్త్రం మరలా వెళ్ళి కర్ణుడిని కలిసింది. ఆ నాగాస్త్రాన్ని కలవడానికి సమయం లేదు కర్ణుడికి. వేరే అస్త్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాడు కనుక ఈ నాగాస్త్రంతో మాట్లాడడానికి కూడా కర్ణుడికి సమయం సాలలేదు. ఆ సమయంలో నాగాస్త్రం మరలా వెళ్ళి తనంతట తానే అర్జునుడిని సంహరిస్తానంటూ పైకి వెళ్ళింది. అలా నాగాస్త్రము తనంతట తానే మరలా అర్జునుడిని సంహరించడానికి వస్తుంటే చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జున, చూడు, ఆ నాగాస్త్రము ఎవరూ ప్రయోగించకుండానే వస్తే నిన్ను సంహరిస్తానంటూ వస్తున్నది. తగు జాగ్రత్త తీసుకో. ఇతడు ఎవడో కాడు. ఆనాడు మనము కాండవ దహనంలో అశ్వసేనుడు అనే నాగకుమారుడు తల్లిని కూడా మనం దహనం చేశాం. ఆ దహనక్రియలో ఆ దహనక్రియ కోరినది అగ్నిదేవుడు. మనం ఆ విధంగా చేశాం.
ఆ ఖాండవవన దహనములో తన తల్లి దహించిపోగా కక్ష పూనాడు ఈ నాగబాలకుడు. ఆ నాగబాలకుడే ఈ అశ్వసేనుడు. ఇటు కక్ష గుహాన్ని కట్టి నిన్ను సంహరించాలని వస్తున్నాడు. తగిన అస్త్రశస్త్రములు వేసి అతడిని సంహరించు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అనగా వెంటనే ఫల్గునుడు 4 బాణములు 2 బాణములు తీసి ఆ నాగాస్త్రానిపై వేశాడు. ఆ నాగాస్త్రము ముక్కలై భూమిపై పడిపోయింది. తన నాగాస్త్రము అర్జునుడిని సంహరించలేకపోయింది అని తెలుసుకొని బాధపడుతూ ఉన్నాడు కర్ణుడు. తదుపరి అర్జునుడు తీవ్రమైన 4 శరములు కర్ణుడిపై వేసి అతడి చెవిపోగులు కవచము అన్నీ భూమిపైన పడినట్లుగా కొట్టేశాడు. ఆ పైన కర్ణుడి యొక్క కిరీటాన్ని కూడా కొట్టాడు ఫల్గునుడు. కిరీటం పడిపోయింది భూమిపైన. అలా అర్జునుడు తీవ్రమైన శ్రమలతో కర్ణుడిని కొట్టగా కర్ణుడి యొక్క శరీరం ఎక్కడా ఖాళీ లేకుండా చిల్లు పడిపోయింది. శరీరం మొత్తం శ్రమలతో నిండిపోయింది. రక్తం కారుతూ ఉన్నది. కర్ణుడు కూడా తీవ్రంగానే యుద్ధం చేస్తున్నాడు. అయితే అర్జునుడికి శరీరానికి గాయములు లేవు, రక్తము కారట్లేదు. కర్ణుడికి శరీరం ఖాళీ లేకుండా శ్రమలు గుచ్చుకున్నాయి, రక్తం కారుతూ ఉన్నది. అంత తీవ్రంగా కొట్టేశాడు అర్జునుడు. ఇంతలో కర్ణుడికి సమవీరులతో యుద్ధం చేస్తున్నాడు గనుక ఉత్తమ బ్రాహ్మణుడి యొక్క శాపము అతనికి ఫలిస్తున్నది. యమదేవుడు భూమిపైకి వచ్చి ఇలా అంటున్నాడు: ఒక ఉత్తమ బ్రాహ్మణుడి యొక్క శాపము కర్ణుడికి ఆవరించి ఉన్నది. కర్ణుడి యొక్క రథం యొక్క చక్రములు భూమిలో కృంగును. ఇక కర్ణుడి యొక్క ఆయుస్సు తీరిపోయింది అని అందరూ వింటుండగానే యమధర్మరాజు గట్టిగా వచించాడు. అప్పుడు యుద్ధములో కర్ణుడికి తన గురువు ఇచ్చినటువంటి భార్గవాస్త్రము జ్ఞప్తికి రాలేదు. అర్జునుడికి శివుడు ఇచ్చినటువంటి పాశుపతాస్త్రము జ్ఞప్తిలో ఉన్నది, బ్రహ్మాస్త్రము జ్ఞప్తిలో ఉన్నది, అన్నీ జ్ఞప్తిలో ఉన్నవి. కానీ వాటిని కర్ణుడిపైన ప్రయోగించలేదు ఫల్గునుడు. ఉత్తమ బ్రాహ్మణుడి యొక్క శాపం వల్ల కర్ణుడి యొక్క రథం భూమిలో కృంగిపోయింది. కర్ణుడి రథం ఎడమ చక్రం భూమిలో కృంగిపోగా కర్ణుడు చింతిస్తూ కిందకి దిగాడు. నేను దానగుణము గలవాడిని, ధర్మాలు చేస్తుంటాను, ధర్మంగానే ఉంటాను. కానీ నాకెందుకు యుద్ధములో ధర్మం సహకరించట్లేదు, ఈ ధర్మము దుష్టది అని ధర్మాన్ని న్యాయాన్ని తిడుతూ ఉన్నాడు కర్ణుడు. జై శ్రీమన్నారాయణ.